సరే ఇప్పుడు ఒకటి ఇంతవరకు సుబ్బు గారు ఒక్కటన్నా ఆధారం చూపించాడండి? ఒక మనిషి ఇగో ఈ మనిషి పలానా ఇంత మనీ ఇచ్చాడు, ఈ డేట్ని ఇచ్చాడు, ఈ అకౌంట్లో ఇంత కొట్టాడు, ఇంత క్యాష్ ఇచ్చాడు అని ఒక్కలదన్నా చూపించగలిగాడా సుబ్బు? ఇంత మాట్లాడుతున్నాడు కదా, ప్రతిరోజు పొద్దున్న లేచి ఛానల్స్ తిరుగుతున్నాడు, మంగళ గారిని టార్గెట్ చేస్తున్నాడు, ఒక్క ఎవిడెన్స్ అని చూపించగలిగాడా? అయితే నేనైతే అదే అనుకుంటున్నా, ఆయన ఆధారాలు చూపించలేదు కాబట్టి పాపం వీళ్ళందరూ కూడా మనం అట్లా గాలి వదిలేలేము అని. ఎందుకంటే గాలి వదిలే మన బాధితుల పక్షాన నేను బాధితులు లేరు అని అనట్లా. ఇప్పుడు ఏంటంటే చాలాసార్లు ఒక అమ్మాయి వెళ్ళి నన్ను ఒకడు కొట్టాడు, నన్ను ఒకటి తిట్టాడు, లేకపోతే నన్ను ఒకడు అత్యాచారం చేశాడు అని చెప్పి వెళ్ళి కేసు పెట్టినప్పుడు పోలీసులు ఆ కేసు తీసుకుంటారు. సాక్ష్యాలు చూపించమ్మా వాడు కొట్టినట్టు తిట్టినట్టు పోలీసుల పని ఏంటంటే పూర్తిగా పోలీసుల పని ఏంటంటే సాక్ష్యాలు వాళ్ళు సేకరించాలి. కేసు ప్రైమా ఫేసి మాత్రం మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు 20 మంది వచ్చి అక్కడ ఆడవాళ్ళు వీళ్ళందరూ వచ్చి మాకు ఇట్లా అన్యాయం జరిగిందంటే మీ దగ్గర సాక్ష్యాలు లేవండి, మీరు ఎక్కడైనా చావండి, ఏ బావిలో దూకండి, మాకు సంబంధం లేదు అని చెప్పి అనడానికి లేదు. ఇన్వెస్టిగేట్ చేయాలి, కేసు రిజిస్టర్ చేయాలి. ఒకవేళ కేసులో సాక్ష్యాలు బలంగా ఉన్నాయనుకోండి, అది అరెస్ట్ అవ్వడము, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడము అంతవరకు వెళ్తుంది. సాక్ష్యాలు బలంగా లేని టైంలో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసి, అంటే ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్. సరే ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటి మీరు చెప్తుంది ఒకటండి, నేను ఏమంటున్నా సాక్ష్యాలు ఎందుకు చూపించలేదు అంటే వీళ్ళందరూ ఎవరు, ఈయన ఓన్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా, మీడియా ఛానల్స్ ఎందుకు తిరుగుతున్నాడు? మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడే అండి నేను చెప్పేది. పోలీస్ స్టేషన్కి అసలు వెళ్ళాల్సిన పని కూడా లేదు. నేను చెప్తున్నా పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడు ఈయన, అసలు అక్కడి నుంచే కదా న్యూస్. పోలీస్ స్టేషన్ ఎవరి వల్ల వెళ్ళాడు, వీళ్ళ వల్లే కదా. మంగ్లీ గారు ఇంకా కొంతమంది అక్కడికి వచ్చి సెటిల్మెంట్ చేసి ఆయన చంపేస్తామని బెదిరించినప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కాకపోతే ఆయన మీద రేపు ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అవడం వల్ల ఆయన మీద రేపు ఏదైనా జరిగితే వీళ్ళ మీదకి వస్తుందనే భయం వల్ల అయినా సరే వాళ్ళు ఆగుతారు. పోలీసులు జనరల్గా ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేస్తారంటే రేపు ఫ్యూచర్లో జరగబోయే ఇటువంటిది ఏదైనా ఉంటే ఆపడానికి. అది సరే, ఇన్ని మీడియా ఛానల్స్ తిరిగి ఇంత ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ఆయన ఇంత డెలిగేషన్ చేస్తున్నాడు కదా, ఆయనకు నిజంగా ఇష్యూ ఉండి ఆయన కరెక్ట్ అయితే ఒక్క పర్సన్ని పేరుతో చూపించి ఈ పర్సన్ ఇది, ఇతని ప్రొఫైల్ ఇది, ఇలా డబ్బులు తెచ్చాడు, వీళ్ళకి ఇలా ట్రాన్స్ఫర్ చేశాడు, ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశాడు, ఇంత క్యాష్ ఇచ్చాడు, పలానా చోట ఇచ్చాడు అని ఒకటి పద్ధతిగా మాట్లాడాలి కదా. ఒక్క చోట ఇప్పటి వరకు కూడా అలాంటిది ఏది మాట్లాడాల. 10 కోట్లు అంటాడు, ఏదో అంటాడు. అదే అండి సార్, ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు, వీళ్ళు ఇస్తేనే కదా తెస్తాడు. 20 మంది వచ్చారు. ఇప్పుడు నాకు తెలిసి మరి అడ్వకేట్ గా ఏం చేస్తున్నట్టు అండి, అవన్నీ ఏం చూడకుండానే, ప్రూఫ్ చూడకుండానే మంగళ గారి మీద ఆయన ఎలిగేషన్ వేసుకుంటూ తిరుగుతాడా? అదే అడ్వకేట్ అనేట ఆయన ఏం చేస్తాడు మీద ఎలిగేషన్. ఇప్పుడు ఈయన బయటికి వచ్చింది, ఇప్పుడు ఆవిడ మంగళి గారు అక్కడ కూర్చొని 4 గంటలు ఇంత డిస్కషన్ చేసిన తర్వాత ఈయన బయటకు వచ్చి ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. అంతకు ముందు కాదు. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ అయితే ఎప్పుడైతే అయిందో ఇట్స్ ఎ పబ్లిక్ న్యూస్. అప్పుడు ఈయన అడిగినప్పుడు ఎందుకు వచ్చావు, ఏం చేసావు అన్నప్పుడు ఈయన చెప్పుకుంటూ వచ్చాడు. బట్ అక్కడ 4 గంటలు ఆవిడ ఎందుకు కూర్చుంది, ఆవిడకి సంబంధం లేకపోతే వేరే ఎవ్వరూ ఏ ఎవిడెన్స్ ఇవ్వక్కర్లా. అదృష్టం ఏంటంటే అదేం చెప్తున్నా, అదేదో అతడు సినిమాలో నందు అనగానే అని చెప్పి తర్వాత అర్రే అనవసరంగా అనేసానే అని చెప్పి ఇదవుతాడు చూసారా, ఆ టైప్లో. ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేదు నిజంగా వీళ్ళ దగ్గర, నిజంగానే లేదనుకున్నాం, కానీ ఆవిడ వచ్చి కూర్చుంది కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ గుడ్ ఎనఫ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అంటున్నాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పాపం అమాయకులు అనుకుందాం. ఎవరు అమాయకులు, దురాశపరులు, దాన్ని కూడా నేను కాదను. ఎందుకంటే 5 లక్షలు పెట్టేసి 20 లక్షలు ఎంతో కొంత వచ్చేస్తుంది అని చెప్పి ఒక ఆశ, మిడిల్ క్లాస్ వాళ్ళకే ఆశతోనే ఇది చేస్తుంటారు. ఈ ఆశని క్యాష్ చేసుకుని ఈ గ్యాంబ్లింగ్ యాప్ 80 లక్షలు 90 లక్షలు కోటి రూపాయలు ఇచ్చామంటున్నారు. అన్ని రకాలు ఉన్నారు, ఉంటారు కదా. 5 లక్షల నుంచి రకరకాల వాళ్ళు, అప్పులు చేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల వాళ్ళు. ఆయన అంటాడు, సుబ్బు అంటాడు, పుస్తలు తాకట్టు పెట్టారు, గోల్డ్ తాకట్టు పెట్టారు అని చేసి అంటున్నారు. అంటే అంత తాకట్టు పెట్టుకునే అంత లెవెల్లో ఉన్న పర్సన్లు కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం అంత డబ్బులు ఇస్తారండి ఎవరికన్నా? మంగళ గారు బిజినెస్ ఉన్నాయి ఆవిడకి. ఇప్పుడు మీరు ఆవిడ పేరు చెప్తే ఎందుకు టెంప్ట్ అవుతారండి వీళ్ళు? పాయింట్ చెప్తావేనండి. మీరు ఒక క్వశ్చన్ అడిగేసిన తర్వాత ఇంకా 2వ క్వశ్చన్ మళ్ళీ అడగండి. ఫస్ట్ దీన్ని చెప్తా, వీళ్ళు ఇస్తారా అని అడిగారు కదా, అక్కడ కెపాసిటీ ఉంటుందా? సుబ్బు మాట్లాడిన మాటలు పక్కన పెట్టండి, వాళ్ళే డైరెక్ట్ గా మాట్లాడారు కదా, మీరు చూసారో లేదు? వాళ్ళు చాలా మంది వాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారు. ఇదిగో ఇలా అసలు వాళ్ళ బాధితులను ఎలా నమ్మాలి? గుడ్ క్వశ్చన్. ఎలా నమ్మాలి అంటే మంగళి గారు అక్కడికి వచ్చి కూర్చొని 4 గంటలు డిస్కషన్ పెట్టారు కాబట్టి 4 గంటలు డిస్కషన్, వీళ్ళే బాధితులని ఎలా నమ్మాలంటే అదే అంటున్నా. వాళ్ళు కాకపోతే వాళ్ళు అసలు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేకపోతే ఆవిడ ఇక్కడికి రావాల్సిన పని ఏంటి? ఎక్కడికి? అక్కడికి వచ్చి సెటిల్మెంట్ కూర్చోవాల్సిన అవసరం ఏంటి? సో నేను అనేది అదే, ఇక్కడ ఎవ్వరూ ఎవిడెన్స్ వల్ల ఆవిడే ఇచ్చింది ఎవిడెన్స్. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయండి, వీళ్ళు ఎక్కడి నుంచి ఎంతెంత ఇచ్చారు, ఈ ట్రాన్సాక్షన్స్ ఏమో ఉంటాయి. ఇప్పుడు జనరల్గా సంతకాలు పెట్టకల్లా, పోస్ట్ డేటెడ్ చెక్లు వేయకల్లా, ట్రాన్స్ఫర్ ఇప్పుడు క్యాష్ తీసుకున్నారు, లేకపోతే ఈయన క్యాష్ తీసుకున్న తర్వాత ఓన్లీ హార్డ్ క్యాష్ తీసుకొచ్చారా, లేకపోతే పేటీఎంలో ట్రాన్స్ఫర్ చేశారా, ఇంకోటి ఏం చేశారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. పెద్ద వింత ఏం లేదు దాంట్లో. సడన్గా ఈరోజు ఇచ్చా అని చెప్పాడు, అదే టైంలో ఆయన బ్యాంక్ అకౌంట్లో పడ్డాయనుకోండి, దెర్ ఈస్ సంథింగ్. సరే, ఏది జరిగినా, ఎవరికి డబ్బులు ఇచ్చినా, ఏం చేసినా
ఆ రాము అనే ఒక అతను ఎవరైతే ఉన్నాడో, రామేనా రాము ముదావత్ ఆయన పేరు, మధు రామావత్ గారు ఉన్నారు. మధు రామావత్ గారికి ఇచ్చారంటున్నారు. అంతేనా? మంగళి గారికి వాళ్ళు ఎక్కడ కలవలేదు, మాట్లాడలేదు, మంగళి గారితో ఎక్కడ డిస్కషన్ లేదు. పోనీ ఆవిడ బిజినెస్ ఎంపైర్ ఉన్నవా? కరెక్ట్ కదా, ఈ పాయింట్ ఒప్పుకుంటారు కదా. 100 కోట్లు ఇచ్చి ఉండొచ్చు, 10 కోట్లు ఇచ్చి ఉండొచ్చు, 20 మంది ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చింది ఎవరికి? ఆయన మధుకి ఇచ్చారు. మరి దానికి మంగళి గారికి సంబంధం ఎందుకు పెడతారు? కరెక్ట్, అదే కదా ఆవిడ అడగాల్సింది. ఆవిడ అదే అడుగుతున్నారు కదా, ఏ బేసిస్ లో పెడతారు అని అంటున్నా. కాదు, మీకు అదే అన్నా. నాకు నిజంగానే ఆవిడ వచ్చి కూర్చోకపోతే మీరు అడిగిందే నేను అడుగుతా, పాపం ఎందుకని ఆవిడ లాగుతున్నారని. అంటే ఆవిడ వచ్చి 4 గంటలు కూర్చొని అక్కడ మాట్లాడింది చూసారా, ఆ మాటలు, అది విన్నవాళ్ళు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా విన్న తర్వాత ఎస్, కొట్టిపారేయడానికి లేదు. అంటే ఆవిడ ఇచ్చిందా లేకపోతే ఆవిడ బలవంతంగా పెట్టించిందా అనే దాని గురించి నేను మాట్లాడకపోయినా, ఆవిడకి సంబంధించి కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేకపోతే ఆవిడ వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదు అనే ఒక డౌట్ అయితే వస్తుంది. డౌట్ అయితే క్రియేట్ అయింది. దానికి కారణం ఎవరు? ఆవిడ. అసలు దానికి కూడా ఎంతవరకు వాస్తవాన్ని నమ్మచ్చు అంటారు? మీరు చెప్తున్న ఆవిడ వచ్చి కూర్చుంది, 4 గంటలు కూర్చుంది, ఇలా బెదిరించింది, వాస్తవమా కాదా అనేది పోలీసులు తేల్చాలి. ఇప్పుడు కానీ అసలు పోలీసులు కేసే టేకప్ చేయకూడదు, అసలు ఆవిడ మనం ఏం అనడానికి లేదు కూడా లేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ చేశారు కదండి. ఎఫ్ఐఆర్ ఇది ఈయన మీద ప్రాణభయం ఉంది, లేకపోతే ఈయన సంపాదించారు అనేది జరుగుతుంది. బట్ వీళ్ళకి సంబంధించి ఈ మనీకి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేయాలి పోలీసులు. ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు పాపం. నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా పుస్తలమ్మో లేకపోతే చాలా మంది ఆశపడతారు. ఈ ఆశపడడం వల్ల ఏముంది, ఇవాళ అమ్మేస్తాం, పసుపు తాడు కట్టుకోవే, మనకి ఇంకా ఇక్కడ డబ్బులు వస్తాయి అని చెప్పి ఆశపడి బుల్ మంది ఉంటారు. ఎందుకండి బెట్టింగ్ యాప్స్లో ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఇలా ఆశపడి. సో నేననేది ఇప్పటిదాకా ఆధారం లేదు, ఆవిడ అనడానికి లేదు. కానీ ఎప్పుడైతే ఆవిడ అక్కడ వచ్చి కూర్చుందో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆధారం. అది ఎంతవరకు ఉందని మనకు తేల్చాల్సిన బాధ్యత పోలీసులు. ఇప్పుడు అక్కడ ఆవిడ కూర్చున్నంత మాత్రాన నిజంగా మొత్తం ఆవిడే చేయించిందా లేదా అనేదానికి అనుమానాలకి తావుంది. అంత మాత్రాన ఆవిడ చేసేసింది అని నన్ను చెయ్యలేదు అని చెప్పి కూడా నేను చెప్పను. కానీ ఇట్స్ ఇన్ ద మిడిల్, దీన్ని తేల్చాల్సింది పోలీసులు. ఓకే, అది. సో మీ అనాలిసిస్ ప్రకారం ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఆనెస్ట్గా చెప్పండి, పర్లేదు. అంటే ప్రమోషన్స్ కోసం ఈ అమితాబ్ బచ్చన్ ఇది చేయండి, సచిన్ టెండూల్కర్ అది చేయండి అని చెప్పి అన్నప్పుడు నిజంగానే వాళ్ళందరూ అవే ప్రోడక్ట్లు వాడుతున్నారా అంటే వాడరు. కానీ కొంతమంది వేరే అమ్మాయిలు మావాడు చెప్పాడు కదా అని చెప్పి వెళ్ళి కొనుక్కుంటారు. అలాంటివి కూడా కేసులు పెట్టినారు పోలీసులు ఇవాళ రేపటి. నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నీ పేరు వాడి వాళ్ళు ఏదో ప్రోడక్ట్ అమ్ముతున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అదే కదా జరిగింది. ఎవరు మన బిగ్ బాస్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కేసులు ఎందుకని వాళ్ళకి నిజంగానే సంబంధం లేదు పాపం. వాళ్ళు ఏదో ఈ స్క్రిప్ట్ చదవండియా అంటే చదివారు, చదివిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే నాకు తెలియదు ఇట్టంత ఒక చట్టం ఉందని చెప్పి తెలుసుకుంటారు మెల్లగా. సరే, అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఆ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకి ఏ సంబంధం లేదు, జస్ట్ ఒక ట్రాన్సాక్షన్. అలా కాకుండా ఈ బెట్టింగ్ యాప్స్ వీడికి బామ్మర్దో వీడికి అన్నయ్యో అయితే అప్పుడు ఏమవుతుంది? అనుమానాలు గట్టిగా ఉంటాయి. సో ఇక్కడ ఫ్యామిలీ లింకప్ అయింది. ఆ ఫ్యామిలీ కూడా ఎక్కడ లింకప్ లేదు కదండి. అంటే మధు అనే వ్యక్తి ఎక్కడ వీళ్ళకి లింకప్ లేదు కదా. అంటే నేను విన్నది వీళ్ళ చెల్లిని ఆయనకి ఇచ్చి చేద్దాం అనుకున్నారట.